నమస్కారం. ఈరోజు మనం హిందూ వివాహ చట్టం 1955కు సంబంధించి కొన్ని అదనపు అంశాలు చూద్దాం. ఇవి చాలా కీలకమైనవి కూడా. పోయినసారి మనం ఈ చట్టం బేసిక్స్ గురించి మాట్లాడుకున్నాం కదా. అయితే కొన్ని లోతైన విషయాలు, అంటే ఆచరణలో వచ్చే చిక్కులు గాని, ముఖ్యమైన కోర్టు తీర్పులు, మార్పులు ఇవి తెలియాలి. లేకపోతే మన అవగాహన కొంచెం అసంపూర్ణంగానే ఉంటుంది. మన దగ్గర ఉన్న ఈ హిందూ వివాహ చట్టం 1955 అదనపు అంశాలు సమాచారం ఆధారంగా వీటినిప్పుడు కాస్త లోతుగా చూద్దాం, సరేనా? తప్పకుండా. చట్టంలోని పదాలు ఎంత ముఖ్యమో, ఆ చట్టం ఆచరణలో ఎలా పనిచేస్తుందో తెలుసుకోవడం కూడా అంతే ముఖ్యం. అంటే కోర్టు తీర్పులు, సవరణలు ఇవి చట్టానికి ప్రాణం పోస్తాయి. సమాజంతో పాటు చట్టం ఎలా మారుతుందో కూడా మనకు చూపిస్తాయి. ఈ అదనపు అంశాలు ఆ పరిణామాన్ని అర్థం చేసుకోవడానికి చాలా అవసరం. అవును. సరే, మొదటిగా వివాహమనగానే అందరూ ఒక పవిత్ర బంధం అనుకుంటారు. కాని చట్టం దృష్టిలో అన్ని పెళ్లిళ్లకి ఒకే రకమైన గుర్తింపు ఉంటుందా? కొన్ని వివాహాలు అసలు చెల్లనే చెల్లవని, కొన్నింటిని రద్దు చేయొచ్చని మన దగ్గరున్న సమాచారంలో ఉంది. ఈ తేడా ఏంటి? దాని ప్రభావం ఎలా ఉంటుంది? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. చట్టం అన్ని పెళ్లిళ్లను ఒకేలా చూడదు. ఇక్కడ చూడండి, ప్రధానంగా 2 రకాలున్నాయి. వీటి మధ్య తేడా తెలుసుకోవడం చాలా అవసరం. ఒకటి చెల్లని వివాహం, అంటే వాయిడ్ మ్యారేజ్ అన్నమాట. ఇదేంటంటే ఇది జరిగిన క్షణం నుండే చట్టం దృష్టిలో అసలు ఉనికిలోనే లేని పెళ్లి. దానికి ఎలాంటి చట్టపరమైన గుర్తింపు ఉండదు. ఉదాహరణకు మన సమాచారంలో చాలా స్పష్టంగా ఉంది. ఒక వ్యక్తికి అప్పటికే చట్టబద్ధంగా పెళ్లి అయ్యి భార్య లేదా భర్త ఉండగా విడాకులు తీసుకోకుండా రెండో పెళ్లి చేసుకోవడం. అంటే బిగమి అంటారు కదా? అవును, అదే బిగమి. ఇది హిందూ వివాహ చట్టం సెక్షన్ 11 ప్రకారం పూర్తిగా చెల్లదు. అలాంటి పెళ్లి అసలు జరిగినట్లే కాదు లెక్క. ఇక రెండో రకముంది రద్దు చేసుకోదగిన వివాహం, అంటే వాయిడబుల్ మ్యారేజ్. ఇది మొదటిదానికి కొంచెం భిన్నం. ఈ పెళ్లి జరిగినప్పుడు చట్టబద్ధంగా చెల్లుతుంది, కానీ కొన్ని ప్రత్యేక కారణాలుంటే బాధితుడైన భాగస్వామి, అంటే భార్య లేదా భర్త, దాన్ని రద్దు చేయమని కోర్టుకు వెళ్లే హక్కు ఉంటుంది. అంటే ఎలాంటి కారణాలుండొచ్చు? ఉదాహరణకు బలవంతంగా పెళ్లి చేయడం, లేదా మోసం చేసి ఒప్పించడం, అంటే ఏదైనా ముఖ్యమైన జబ్బును దాచిపెట్టడం లాంటివి. లేదా వివాహ సమయంలో ఒక భాగస్వామికి సంతానోత్పత్తి సామర్థ్యం లేకపోవడం, లేదా పెళ్లికి ముందే వేరే వ్యక్తి ద్వారా గర్భవతిగా ఉండటం, ఇలాంటివి. ఇలాంటి కారణాలుంటే రెండో భాగస్వామి ఈ పెళ్లిని రద్దు చేయమని కోరవచ్చు. ఇది సెక్షన్ 12 కింద వస్తుంది. ఓకే. ఇక్కడ మనం గమనించాల్సిన ముఖ్యమైన తేడా ఏంటంటే, చెల్లని వివాహం మొదటి నుంచి చెల్లదు, 0 అనుమాట. కాని రద్దు చేసుకోదగిన వివాహం కోర్టు రద్దు చేసే వరకు చట్టబద్ధంగా చెల్లుబాట్లోనే ఉంటుంది. అర్థమైంది. ఈ తేడా ఆ తర్వాత వచ్చే వారసత్వ హక్కులు, పిల్లల లీగల్ స్టేటస్, ఇలా చాలా విషయాలపై ప్రభావం చూపుతుంది. నిజమే. కొన్ని పెళ్లిళ్ళు అసలు లెక్కలోకి రావన్నమాట. మరికొన్నింటిని మాత్రం కొన్ని కారణాలపై ఛాలెంజ్ చేయొచ్చు. ఇది చాలా ముఖ్యమైన తేడా. సరే, మరి ఈ హిందూ వివాహ చట్టం ఇది కేవలం హిందువులకు, ఆ పరిధిలోకి వచ్చేవారికే కదా వర్తిస్తుంది అన్నారు. కాని మన దేశంలో రకరకాల మతాలు, సంస్కృతుల వాళ్లు కలిసుంటున్నారు. మరి వేరే మతాలకు చెందిన వాళ్ళు లేదా వేరే కులాల వాళ్లు పెళ్లి చేసుకోవాలంటే వాళ్ల పరిస్థితేంటి? హెచ్ఎంఏ వర్తించదు కదా? అవును, మీరు అడిగింది మన భారతీయ సమాజంలో ఉన్న వైవిధ్యాన్ని చూపిస్తుంది. నిజమే, హిందూ వివాహ చట్టం 1955 ఇది ప్రధానంగా హిందువులు, బౌద్ధులు, జైనులు, సిక్కులకు వర్తిస్తుంది. అయితే మన రాజ్యాంగం లౌకిక స్వభావం కలది కదా. పౌరులందరికీ సమాన అవకాశాలు ఉండాలి. ఈ ఉద్దేశ్యంతోనే కులాంతర, మతాంతర వివాహాలు చేసుకోవాలనుకునేవారి కోసం ప్రత్యేక వివాహ చట్టం 1954 ఉంది. స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ అంటారు. స్పెషల్ మ్యారేజ్ యాక్ట్. దాని గురించి కొంచెం చెప్తారా? దాని ప్రత్యేకతేంటంటే, ఈ చట్టం కింద పెళ్లి చేసుకోవడానికి ఏ మతపరమైన కర్మకాండలు అవసరం లేదు. ఇది పూర్తిగా ఒక సివిల్ మ్యారేజ్, అంటే రిజిస్ట్రార్ ఆఫీస్లో జరుగుతుంది. ఇద్దరు వ్యక్తులు, వాళ్ళు వేరువేరు మతాలకు చెందినవారైనా లేదా అసలు ఏ మతాన్ని పాటించని వారైనా సరే ఈ చట్టం కింద పెళ్లి చేసుకోవచ్చు. ముఖ్యంగా ఇందుకోసం ఎవరూ తమ మతాన్ని మార్చుకోవాల్సిన పనిలేదు. ఇది చాలా ముఖ్యం. తమ నమ్మకాలను వదులుకోకుండానే నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకునే స్వేచ్ఛను ఈ చట్టం ఇస్తుంది. అంటే ఇది హెచ్ఎంఏకి, స్పెషల్ మ్యారేజ్ యాక్ట్కి ఉన్న మేజర్ డిఫరెన్స్ అన్నమాట. అవును, కరెక్ట్. హెచ్ఎంఐ మతపరమైన చట్టంలో ఉంటే
ఇది పూర్తిగా లౌకిక పద్ధతిలో పనిచేస్తుంది. చాలా ఉపయోగకరమైన సమాచారం. సరే, ఇప్పుడు మనం ఇంకొంచెం ముందుకు వెళ్దాం. చట్టాల ఆచరణ అంటే చట్టాలు పుస్తకాల్లో ఉండటం వేరు, కోర్టులు వాటిని ఎలా అర్థం చేసుకుంటాయి, ఎలా తీర్పులిస్తాయి అనేది వేరు కదా. ఈ హిందూ వివాహ చట్టానికి సంబంధించి ఏవైనా కీలకమైన సుప్రీంకోర్టు తీర్పులున్నాయా? ఎందుకంటే అలాంటి కేసులే చట్టం యొక్క అసలు స్పిరిట్ని మనకు తెలియజేస్తాయి. ఖచ్చితంగా. కోర్టు తీర్పులు, ముఖ్యంగా సుప్రీంకోర్టు తీర్పులు చట్టానికి దిశానిర్దేశం చేస్తాయి. హెచ్ఎంఏ విషయంలో కూడా కొన్ని చాలా ప్రభావవంతమైన కేసులున్నాయి. మన దగ్గరున్న సమాచారంలో 2 ముఖ్యమైన కేసుల గురించి ఉంది. మొదటిది సరళా ముద్గల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఇది 1995 నాటి కేసు. ఇది ఇండియన్ మ్యారేజ్ లాస్ చరిత్రలో ఒక మైలురాయి లాంటిది. ఓ, ఏంటా కేసు విషయం? ఇందులో ప్రధాన సమస్య మళ్లీ బిగామీనే, అంటే బహుభార్యత్వం. ఒక హిందూ భర్త తన మొదటి భార్య ఉండగానే ఆమెకు విడాకులివ్వలేదు, కాని కేవలం రెండో పెళ్లి చేసుకోవడం కోసం ఇస్లాం మతంలోకి మారి ఇంకో పెళ్లి చేసుకున్నాడు. అప్పుడు కోర్టేం చెప్పింది? మేనని అలా మతం మారినంత మాత్రాన మొదటి హిందూ వివాహం రద్దు కాదు అని తేల్చి చెప్పింది. మొదటి భార్య ఉండగా చట్టబద్ధంగా విడాకులు తీసుకోకుండా చేసుకున్న రెండో పెళ్లి చెల్లదు. అంతేకాదు, అది ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 494 ప్రకారం శిక్షార్హమైన నేరమని కూడా స్పష్టం చేసింది. చాలా స్ట్రాంగ్ జడ్జ్మెంట్. అవును, ఇది కేవలం చట్టపరమైన తీర్పే కాదు, వివాహ వ్యవస్థ పవిత్రతను, ముఖ్యంగా ఏకపత్నిత్వ సూత్రాన్ని కాపాడింది. చట్టంలోని లుసుగులను అడ్డం పెట్టుకోవడాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది. ఇక రెండో ముఖ్యమైన కేసు లిలీ థామస్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఇది 2000 సంవత్సరంలో వచ్చింది. ఇది కూడా అలాంటిదేనా? అవును, దాదాపుగా సరళా ముద్గల్ కేస్ తీర్పుని ఇది కూడా బలపరిచింది. రెండో పెళ్లి చేసుకోవాలనే ఒక్క ఉద్దేశ్యంతో మతం మారడాన్ని కోర్టు అంగీకరించలేదు. మొదటి వివాహం చట్టబద్ధంగా రద్దు కానిదే మతం మారినా సరే చేసుకునే రెండో వివాహం చెల్లదు అని మళ్లీ స్పష్టం చేసింది. ఈ 2 కేసులు కూడా హిందూ వివాహ చట్టం కింద మోనోగమీని అంటే ఏకపత్నిత్వాన్ని బలంగా నిలబెట్టాయి. ఒకే సమయంలో ఒకరికి ఒక్కరే చట్టబద్ధమైన భాగస్వామి ఉండాలనే నియమాన్ని గట్టిపరిచాయి. నిజమే. అంతేకాదు, ఈ కేసులు పర్సనల్ లాస్కి, సెక్యులర్ లాస్కి మధ్య ఉన్న ఆ సున్నితమైన బ్యాలెన్స్ గురించి, ఇంకా యూనిఫార్మ్ సివిల్ కోడ్ అవసరం గురించి కూడా దేశవ్యాప్తంగా ఒక పెద్ద చర్చను లేవనెత్తాయి. ఈ కేసులు వింటుంటే చట్టం ఎంత కాంప్లెక్స్గా ఉంటుందో, అలాగే సామాజిక వాస్తవాలను, వ్యక్తిగత హక్కులను బ్యాలెన్స్ చేయడంలో కోర్టుల పాత్ర ఎంత కీలకమో అర్థమవుతోంది. అయితే సమాజం ఎప్పుడూ మారుతూనే ఉంటుంది కదా. కొత్త అవసరాలొస్తాయి, కొత్త ఆలోచనలొస్తాయి. వాటికి తగ్గట్టు చట్టాలు కూడా మారాలి. 1955లో వచ్చిన ఈ హిందూ వివాహ చట్టంలో కాలక్రమేణా ఏవైనా ముఖ్యమైన మార్పులు అంటే సవరణలు, అమెండ్మెంట్స్ జరిగాయా? అవును, మీరు చెప్పింది నిజం. చట్టాలు రాళ్లమీద చెక్కినవి కావు కదా, అది కూడా సమాజంతో పాటు మారాలి. హిందూ వివాహ చట్టం విషయంలో ఇది స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా 1976లో చేసిన సవరణ, అది చాలా కీలకమైన మార్పులను తీసుకొచ్చింది. ఈ సవరణ వెనుక అప్పటికి మారుతున్న సామాజిక పరిస్థితులు, ముఖ్యంగా పెళ్లి బంధం పట్ల మారుతున్న అభిప్రాయాలు అవి కనిపిస్తాయి. 1976 సవరణలో ఏం మార్పులొచ్చాయి? ప్రధానంగా 3 ముఖ్యమైన మార్పులు వచ్చాయి. మొదటిది, విడాకులు పొందడానికున్న కారణాలను విస్తృతం చేశారు. అంతకుముందు విడాకులు రావాలంటే చాలా బలమైన కారణాలు చూపించాల్సొచ్చేది. ప్రాసెస్ కూడా కష్టంగా ఉండేది. ఈ సవరణ క్రూరత్వం, డిజార్షన్ లాంటి కారణాల నిర్వచనాలను కాస్త సరళీకృతం చేసింది. ఇంకా కొన్ని కొత్త కారణాలను కూడా చేర్చింది. దీనివల్ల విడాకుల ప్రక్రియ కొంచెం సులభమైంది. సరే. రెండోది, ఇది చాలా ముఖ్యమైన మార్పు, పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకునే అవకాశం కల్పించడం. మ్యూచువల్ కన్సెంట్ డైవోర్స్ అంటారు. దీనికోసం సెక్షన్ 13B అని కొత్తగా చేర్చారు. దీని ప్రకారం భార్యాభర్తలు ఇద్దరూ కలిసి ఇక బతకలేమని అనుకుంటే కనీసం 1 సంవత్సరం పాటు విడిగా ఉండి ఇద్దరూ ఒప్పుకొని కోర్టు ద్వారా విడాకులు పొందవచ్చు. ఇది అంతకుముందు లేదు. అదా సంగతి. పరస్పర అంగీకారంతో విడాకులు 1976 వరకు లేవన్నమాట. అది నిజంగా పెద్ద మార్పే. అవును, చాలా పెద్ద మార్పు. విడిపోవాలనుకునే జంటలకు గొడవలు లేకుండా సామరస్యంగా, గౌరవంగా బయటకు రావడానికి ఇదొక మంచి మార్గమయ్యింది. విప్లవాత్మకమైన మార్పు అనే చెప్పాలి. ఇక మూడవది, భరణం, మెయింటెనెన్స్.
ఇంకా పర్మనెంట్ అలిమునికి సంబంధించిన రూల్స్ని మరింత క్లియర్గా చేశారు. విడాకుల తర్వాత ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న భాగస్వామికి, సాధారణంగా భార్యకు, సహాయం అందించే బాధ్యతను ఇంకాస్త పటిష్టం చేశారన్నమాట. మొత్తంగా చూస్తే 1976 సవరణలు హెచ్ఎంఏను మరింత ప్రాక్టికల్గా, హ్యూమన్గా మార్చాయని చెప్పొచ్చు. పెళ్లి బంధంలో ఇమడలేక ఇబ్బంది పడుతున్న వారికి ఒక దారి చూపించాయి. నిజమే, మ్యూచువల్ కన్సెంట్ డైవోర్స్ చాలా మందికి ఉపయోగపడి ఉంటుంది. సరే, మనం 1976 సవరణల వల్ల వచ్చిన మార్పులు, ముఖ్యంగా విడాకుల విషయంలో సరళీకరణ గురించి మాట్లాడుకున్నాం. ఈ చట్టపరమైన మార్పులు ఆచరణలో, ముఖ్యంగా మహిళల హక్కుల విషయంలో ఎలాంటి ప్రభావం చూపాయి? ఎందుకంటే ఏ చట్టమైనా అది బలహీన వర్గాలకు ఎంత రక్షణ కల్పిస్తుందనేదే ముఖ్యం కదా. కేవలం రూల్స్ పెట్టడం కాదు, న్యాయం చెయ్యడం. ముఖ్యంగా సమాజంలో చారిత్రకంగా కొంచెం వెనుకబడిన వర్గాలకు రక్షణ కల్పించడం. హిందూ వివాహ చట్టం, ముఖ్యంగా 1976 సవరణ తరువాత మహిళల హక్కుల పరిరక్షణకు ప్రాధాన్యత ఇచ్చింది. మన దగ్గరున్న సమాచారం ప్రకారం కొన్ని ముఖ్యమైన హక్కులు చూద్దాం. మొదటిది భరణం పొందే హక్కు, రైట్ టు మెయింటెనెన్స్. ఇది చాలా కీలకమైనది. పెళ్లి కొనసాగుతున్నప్పుడు కాని, విడాకుల తర్వాత కాని భార్యకు స్వంతంగా బతకడానికి ఆధారం లేకపోతే ఆమె తన పోషణ కోసం, పిల్లల పోషణ కోసం కూడా భర్త నుంచి భరణం పొందే హక్కు ఉంటుంది. ఏ సెక్షన్ల కింద వస్తుంది? చట్టంలోని సెక్షన్ 24 కేసు నడుస్తున్నప్పుడు భరణం, ఇంకా సెక్షన్ 25 శాశ్వత భరణం ఈ హక్కునిస్తాయి. అయితే ఒక విషయం గమనించాలి. ఈ హక్కు ఉన్నప్పటికీ దాన్ని ఆచరణలో పొందడానికి కొన్నిసార్లు కొంచెం న్యాయపోరాటం చెయ్యాల్సి రావొచ్చు. అది వాస్తవం. నిజమే. రెండవది పిల్లల సంరక్షణ, కస్టడీ ఆఫ్ చిల్డ్రన్. విడాకులప్పుడు పిల్లల కస్టడీ ఎవరికివ్వాలనేది చాలా సెన్సిటివ్ ఇష్యూ. చట్టం ఎప్పుడూ పిల్లల సంక్షేమానికే మొదటి ప్రాధాన్యత ఇస్తుంది. వెల్ఫేర్ ఆఫ్ ద చైల్డ్ ముఖ్యం. అయితే సాధారణంగా, ముఖ్యంగా చిన్నపిల్లల విషయంలో తల్లి సంరక్షణకే ఎక్కువ మగ్గు చూపుతారు. అది పిల్లల ఇమోషనల్ గ్రోత్కి మంచిదని భావిస్తారు. కానీ ఇది స్ట్రిక్ట్ రూల్ ఏమీ కాదు. కేసు పరిస్థితులను బట్టి తండ్రికి గాని, ఇద్దరికీ జాయింట్ కస్టడీ కానీ కూడా ఇవ్వచ్చు. ఓకే. మూడవది గౌరవం మరియు పునర్వివాహ హక్కు. విడాకులయ్యాయని మహిళ గౌరవం తగ్గదు. ఆమె సమాజంలో గౌరవంగా బతికే హక్కు ఉంది. అలాగే విడాకుల తర్వాత చట్టబద్ధంగా మళ్లీ పెళ్లి చేసుకునే పూర్తి హక్కు ఆమెకుంటుంది. వాళ్ల పాస్ట్ లైఫ్ వాళ్ల ఫ్యూచర్కి అడ్డంకి కాకూడదన్నది చట్ట ఉద్దేశ్యం. ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే. ఓవరాల్గా చూస్తే హిందూ వివాహ చట్టం వివాహ బంధంలో మహిళలకు సమాన హోదా ఇవ్వడానికి, కష్ట సమయాల్లో వారికి ఆర్థిక, సామాజిక భద్రత కల్పించడానికి బాగా ప్రయత్నించింది. ఈ లీగల్ ప్రొటెక్షన్స్ మహిళల ఎంపవర్మెంట్కి చాలా హెల్ప్ చేశాయి. మహిళల హక్కుల గురించి చాలా స్పష్టంగా చెప్పారు. భరణం విషయంలో ప్రాక్టికల్ ఛాలెంజెస్ ఉంటాయన్న మీ మాట కూడా ఆలోచింపజేస్తుంది. సరే, మనం ఇప్పటిదాకా చాలా విషయాలు చర్చించాం. వాయిడబుల్ మ్యారేజెస్, స్పెషల్ మ్యారేజ్ యాక్ట్, సరళా ముద్గల్ లాంటి కేసులు, 1976 సవరణ, మహిళల హక్కులు, ఇవన్నీ హిందూ వివాహ చట్టం యొక్క పెద్ద చిత్రాన్ని మన ముందుంచాయి. ముగించే ముందు ఈ చట్టంలోని మూల స్తంభాలు లాంటివి, అంటే అత్యంత ముఖ్యమైన సెక్షన్లేవి అని ఒక్కసారి క్విక్గా గుర్తు చేసుకుందామా? మొత్తం డిస్కషన్కి ఇది మంచి రీక్యాప్ అవుతుంది. తప్పకుండా. మొత్తం చట్టాన్ని అలా బ్రీఫ్గా చూసుకోవడం హెల్ప్ అవుతుంది. ఈ చట్టంలో చాలా సెక్షన్లున్నా కొన్నింటిని దాని ఆత్మలాంటివి అనుకోవచ్చు. మన సోర్స్లో కూడా వీటి ప్రాధాన్యత కనిపిస్తుంది. ముందుగా సెక్షన్ 5. అసలు హిందూ పెళ్లి జరగాలంటే ఉండాల్సిన కనీస షరతులు: మోనోగమీ, మెంటల్ కెపాసిటీ, మినిమం ఏజ్, అబ్బాయికి 21, అమ్మాయికి 18, ప్రోహిబిటెడ్ రిలేషన్షిప్స్లో ఉండకూడదు, ఇలాంటివి. ఇవి లేకపోతేనే పెళ్లి వాయిడ్ లేదా వాయిడబుల్ అవుతుంది. అలాగే సెక్షన్ 9 రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్. ఒకరు కారణం లేకుండా దూరంగా వెళ్ళిపోతే రెండోవాళ్లు కలిసి ఉండాలని కోరే హక్కు. ఇది కొంచెం కాంట్రవర్షియల్ అయినా పెళ్లిని నిలబెట్టే ప్రయత్నంలో భాగం. ఇక సెక్షన్ 10 జ్యుడిషియల్ సెపరేషన్. విడాకులు తీసుకోకుండానే చట్టబద్ధంగా విడిగా ఉండటం. ఇది రిలేషన్షిప్ని మళ్లీ ఆలోచించుకోవడానికి టైమిస్తుంది. సెక్షన్ 13 విడాకులకు కారణాలు. ఇది 1976 సవరణ తర్వాత బాగా విస్తృతమైంది. దాంతోపాటే సెక్షన్ 13B మ్యూచువల్ కన్సెంట్ డైవర్స్, పరస్పర అంగీకారంతో విడిపోవడం. ఇది ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ అయింది. చివరగా సెక్షన్ 24, 25 మెయింటెనెన్స్కి సంబంధించినవి. ఇంకా సెక్షన్ 26
పిల్లల కస్టడీ, మెయింటెనెన్స్, ఎడ్యుకేషన్. ఇవి విడాకుల తర్వాత కూడా బాధ్యతలను గుర్తుచేస్తాయి. ఈ ముఖ్యమైన సెక్షన్లు అన్నీ కలిస్తేనే హిందూ వివాహ చట్టం యొక్క పూర్తి స్వరూపం, దాని ఉద్దేశ్యం, అది సమాజంపై చూపే ప్రభావం మనకు అర్థమవుతుంది. చాలా చక్కగా సమ్మరైజ్ చేశారు. కాబట్టి ఈరోజు మనం ఏం నేర్చుకున్నాం? హిందూ వివాహ చట్టం 1955 అనేది కేవలం పెళ్లి తంతు గురించే కాదు. అది పెళ్లి బంధంలోని కాంప్లెక్సిటీస్, హక్కులు, బాధ్యతలు, ఆ బంధం నిలవనప్పుడు వచ్చే సమస్యలు, వీటన్నిటినీ అడ్రస్ చేసే ప్రయత్నం చేస్తుంది. వాయిడబుల్ మ్యారేజెస్ మధ్య తేడా, స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ పాత్ర, సరళా ముద్గల్ లాంటి కేసులతో చట్టం ఎలా బలపడింది, 1976 సవరణ తెచ్చిన మార్పులు, మహిళల హక్కుల పరిరక్షణ, ఈ అంశాలన్నీ చట్టం యొక్క లోతైన ప్రాక్టికల్ ఆస్పెక్ట్స్ని మనకు చూపించాయి. నిజమే. మనం గమనించాల్సిన ముఖ్య విషయం ఏంటంటే, చట్టం ఎప్పుడూ ఒకేలా ఉండదు. అది నిరంతరం మారుతూ ఉంటుంది. సమాజం మారుతున్న కొద్దీ, కొత్త సవాళ్లు వస్తూన్న కొద్దీ, కోర్టుల వ్యాఖ్యానాలు, చట్ట సవరణల ద్వారా అది కూడా మారుతుంది. హిందూ వివాహ చట్టం ఈ ఎవల్యూషన్కి మంచి ఉదాహరణ. అయితే ఇక్కడ మనల్ని ఆలోచింపజేసే ఒక ప్రశ్న మిగిలి ఉంది. 1976 సవరణ, సరళా ముద్గల్ లాంటి ల్యాండ్మార్క్ మార్పులు జరిగినప్పటికీ, నేటి వేగవంతమైన సోషల్ చేంజెస్, ముఖ్యంగా జెండర్ ఈక్వాలిటీ, పర్సనల్ ఫ్రీడమ్, మారుతున్న ఫ్యామిలీ కాన్సెప్ట్స్, వీటి నేపథ్యంలో హెచ్ఎంఏ లాంటి పర్సనల్ లాస్ భవిష్యత్తులో ఇంకా ఎలాంటి మార్పులకు లోను కావాల్సి ఉంటుంది? యూనిఫార్మ్ సివిల్ కోడ్ గురించి జరుగుతున్న చర్చల నేపథ్యంలో ఈ పర్సనల్ లాస్ ఎంతవరకు నేటి అవసరాలకు అనుగుణంగా మారగలవు లేదా మారాలి అనేది మనం ఇంకా లోతుగా ఆలోచించాల్సిన విషయం. అద్భుతమైన ముగింపు ఆలోచన. చట్టం భవిష్యత్తు, దాని పరిణామం ఎప్పుడూ ఆసక్తికరమైన టాపిక్కే. ఈనాటి ఈ లోతైన విశ్లేషణ ఇక్కడితో ముగిద్దాం.